22 వరకు ఉన్నాను. అప్పట్లో మొదట్లో నేను ఎస్ఎన్సీకి ఏదో డొనేట్ చేసేకి వచ్చాను. ఫస్ట్ అప్పుడే ఏమో చూడడం 2007 మేడం. 2007 అది. అప్పుడు వచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం తర్వాత కానీ మళ్ళీ ఎప్పుడు కనపడలేదు నాకు. అప్పుడు ఏమో ఇచ్చిపోయినారు అక్కడ మాకు ఎస్ఎన్సీలో చిన్నపిల్లలకి. ఏదో ఇట్లాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు కదా, వచ్చి అదే పనిగా మేమేమి అడగలేదు. లేదు నీడీ పీపుల్ ఉన్నారని చెప్పి అక్కడ ఏమో ఇచ్చారు వచ్చి. అప్పటి నుంచి నన్ను కానీ ఆమె అప్పుడు హెచ్ఓడిగా ఉన్నాను కాబట్టి నన్ను కానీ దాంట్లో నిత్య సర్వీలో గ్రూప్లో పెట్టుకొని ఉన్నారు. నేను కానీ ఎప్పుడు బ్లాక్ చేయలేదు, అంటే ఎక్కువ చూసేదాన్ని కాదు, టైం ఉండేది కాదు. ఇంక 22లో నేను తిరుపతికి వెళ్ళిపోయాను ట్రాన్స్ఫర్ మీద. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అలానే చేస్తున్నారు అప్పటి నుంచి కానీ అని మళ్ళీ తెలిసి వచ్చింది నాకు. సరే సరే అని చెప్పి వచ్చిన ఒక నెల నుంచి కానీ ఆమె పిలుస్తూనే ఉంది, రండి రండి మీరు రండి అని. అంటే లేదు మా వచ్చేదానికి వీలు కాదు, మీరు చెయ్యండి పర్వాలేదులే అని చెప్పాను. ఈరోజు తప్పదని కలెక్టర్ మీటింగ్ ఉంది, లేదు అని చెప్పారు కాబట్టి ఇట్లా వచ్చేసాను అనమాట. నేను నుంచి చేస్తూనే ఉంది. నీటి పీపుల్కి ఏం అవసరమో అది ఇంకా ఇలానే చేస్తుండాలి, చాలా మంది పూర్ పీపుల్ బాగుపడాలి అని కోరుకుంటున్నాను. ఆయనకు కూడా ఆమె ఫ్యామిలీకి ఆరోగ్యాలు ఇచ్చి మంచిగా దేవుడు చల్లగా చూడాలి. ఇట్లాంటి వాళ్ళని చూస్తే మిగతా చిన్న వాళ్ళకి కానీ మొత్తానికి అన్నీ తీర్చకపోయినా ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. అందుకని ఈమె మంచిగా ఉండాలని, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను.